రాముని మంచి గుణాల గురించి అయోధ్యకాండలో వాల్మీకి విస్తృతంగా వివరించారు. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషికి వ్యక్తిత్వం చాలా ముఖ్యం. వ్యక్తిత్వం లేని వారిని ఒక మంచి వ్యక్తిగా చూడలేం. వ్యక్తిత్వం అనగానే ఇప్పటికీ రాముణ్ణే ఎందుకు తలుచుకుంటామో చెప్పే గొప్ప లక్షణాలను వాల్మీకి తెలిపారు. రాముడు ఎప్పుడూ చెడు విషయాల గురించి ఆలోచించాడు. ఆయనకే వ్యసనాలు లేవు. వాటిని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇది వ్యసనాలు ఉన్నవారు ఎప్పటికీ విజయం సాధించలేరని చెప్తోంది. ధర్మ విరుద్ధమైన పనులే కాదు, అలాంటి మాటలకు కూడా రాముడు చోటివ్వలేదు. చెడు పనులు చేసేవారు, అలాంటి వారితో స్నేహం రెండూ మన వ్యక్తిత్వాన్ని చంపేస్తాయి. ఏ పనైనా సరే యుక్తితో ఆలోచించి రాముడు చేసేవాడు. ఇప్పుడు మనం చెప్పుకునే స్మార్ట్ వర్క్ ఆనాటికే ఉంది. రాముడు ఎప్పుడూ దేహదారుఢ్యంతో ఉండేలా వ్యాయామ శిక్షణ చేస్తూనే ఉండేవాడు. అంటే ఫిజికల్ ఫిట్నెస్. ఎంత వయసు వచ్చినా రోగాలు రాకుండా ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని రాముడు ఆనాడే చెప్పాడు.